టాక్సేషన్ ఆఫ్ డివిడెండ్ అండ్ డీమ్డ్ డివిడెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇండియన్ కంపెనీ అంటే ఏంటిది, ఫారెన్ కంపెనీ అంటే ఏంటిది, డొమెస్టిక్ కంపెనీ అంటే ఏంటిది. ఇండియన్ కంపెనీ అంటే కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ 2013 ఆర్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. డొమెస్టిక్ కంపెనీ అంటే డివిడెండ్ డిక్లరేషన్ పేమెంట్ రెండు విత్ ఇన్ ఇండియాలోనే జరుగుతాయి. ఆ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ ఉంటుంది. డొమెస్టిక్ కంపెనీలో ఫారెన్ కంపెనీ కూడా ఇఫ్ ఇట్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ డిక్లరేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ విత్ ఇన్ ఇండియా అయితే డొమెస్టిక్ కంపెనీ అవుతుంది. అండ్ ఫర్ దిస్ పర్పస్ అంటే డివిడెండ్ డీమ్డ్ డివిడెండ్ కోసం ఫారెన్ కంపెనీ అంటే కంపెనీ విచ్ ఇస్ నాట్ ఎ డొమెస్టిక్ కంపెనీ. ఓకే, సో డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది అంటే ఇది ఇండియన్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ డివిడెండ్ డిడిటీ పే చేసేటప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎంత 15% ప్లస్ సర్చార్జ్ అప్లికబుల్ అవుతుంది, ఆల్వేస్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ప్లస్ 4% ఎడ్యుకేషన్ సెస్. ఈ 15% ఏదైతే డీడీటీ పే చేస్తున్నామో అండర్ సెక్షన్ 115 ఓలో పే చేస్తున్నాం. అండ్ డివిడెండ్ డిక్లేర్ చేసిన 14 డేస్ లోపల డీడీటీ పే చేయాలి. ఇఫ్ పే చేయకపోతే ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది అండర్ సెక్షన్ 115 ఇంట్రెస్ట్ 1% ఆర్ పార్ట్ ఆఫ్ ది 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ 15th డే నుంచి అప్లికబుల్ అవుతుంది ఇంట్రెస్ట్. ఒకవేళ కంపెనీ డివిడెండ్ పే చేయలేదు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయకపోతే దెన్ ప్రిన్సిపల్ ఆఫీసర్ అండ్ కంపెనీ షల్ బి డీమ్డ్ టు బి ద అసెసిన్ డిఫాల్ట్ యాజ్ పర్ సెక్షన్ 115Q. ఓకే, ఇప్పుడు కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది. డివిడెండ్ డిక్లేర్ చేసేటప్పుడు అది డీడీటీ పే చేస్తుంది. ఓకే, ఇండియన్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. అదే డివిడెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్కి ఇట్ విల్ బి ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1034. 10 lakhs వరకు డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 1034. ఓకే, బియాండ్ 10 lakhs డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే షేర్ హోల్డర్ అప్పుడు ఈ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs విల్ బి ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115BBD. 115BBDలో షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది ఎక్సెస్ ఆఫ్ 10 lakhs. ఎంతైతే ఎక్సెస్ 10 lakhs రిసీవ్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి, ఒకవేళ డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ బి ట్యాక్సిబుల్ ఎట్ ద నార్మల్ రేట్స్, స్లాబ్ రేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందకి వస్తుంది, స్లాబ్ రేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఫారెన్ కంపెనీ నుంచి ఏదైనా డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ బి ట్యాక్సిబుల్ అయితే నార్మల్ స్లాబ్ రేట్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇంకొకటి, ఇండియన్ కంపెనీ డివిడెండ్ పే చేసేటప్పుడు అది డివిడెండ్ ఉంటుంది అండ్ డీమ్డ్ డివిడెండ్ ఉంటుంది. డీమ్డ్ డివిడెండ్ అంటే దేనికి అండ్ ఇంకొకటి డీడీటీ పే చేసేటప్పుడు గ్రాసింగ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. డివిడెండ్ ఎంతైతే డిక్లేర్ చేస్తారో డివైడ్ బై 85 ఇంటూ 15 ప్లస్ 12% ప్లస్ 4%. టోటల్గా ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి 20.55% వస్తుంది. అండ్ డీమ్డ్ డివిడెండ్లో 222A, 222B, 222C, 222D అండ్ 222E వస్తుంది. ఫస్ట్ ఏ అంటే ఏంటిది, అసెట్స్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కంపెనీలో ఎంత అయితే ఉన్నాయో అంత ఎక్స్టెంట్ వరకు ఏదన్నా 222Aలో అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టు ద షేర్ హోల్డర్. బిలో డిబెంచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సిలో ఆన్ ద లిక్విడేషన్ అప్పుడు ఏదైనా అసెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టు ద షేర్ హోల్డర్స్ అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్సే వస్తుంది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి చేస్తే అది డీమ్డ్ డివిడెండ్ అవ్వదు. అండ్ ఈ డి వచ్చేసి రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. అండ్ ఈ వచ్చేసి ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద అండ్ 222A నుంచి D వరకు DDT ఈజ్ అప్లికబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% అప్లికబుల్ అవుతుంది. 15%లోనే అప్లికబుల్ అవుతుంది. అండ్ 115Oలోనే పే చేస్తారు DDT. అండ్ గ్రాస్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది, గ్రాస్ అప్ కాన్సెప్ట్. 222Eలో వచ్చేసి డీమ్డ్ డివిడెండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ, ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీకి అప్లికబుల్ అవుతుంది. లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఈదర్ షేర్ హోల్డర్కి ఎవరికైతే 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉందో ఆ షేర్ హోల్డర్కి డైరెక్ట్గా అడ్వాన్స్ ఆర్ లోన్ పే చేస్తున్నారు, ఆర్ వేరే అదర్ పర్సన్కి ఇస్తున్నారు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది షేర్ హోల్డర్, ఆర్ వేరే కంపెనీకి ఇస్తున్నారు ఆర్ కన్సర్న్కి ఇస్తున్నారు. ఫర్మ్ అయినా దేంట్లో అయినా ఆ కన్సర్న్లో షేర్
సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీకి లోన్ ఆర్ అడ్వాన్స్ పే చేస్తే దాన్ని డీమ్డ్ డివిడెండ్ కింద కన్సిడర్ చేసి డీడీటీ పే చేయాల్సి ఉంటుంది అండర్ సెక్షన్ 115 ఎట్ ద రేట్ ఆఫ్ 30%. ఇక్కడ గ్రాస్ అప్ కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు. 30% ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4% ఎడ్యుకేషన్ సెస్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఒకవేళ అండ్ ఇండియన్ ఏదైతే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇండియన్ కంపెనీ రిసీవింగ్ డివిడెండ్ ఫ్రమ్ ద ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇండియన్ కంపెనీస్ హోల్డింగ్ షేర్స్ ఇన్ ద ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ వస్తుంది. ఇప్పుడు ఫారిన్ కంపెనీ నుంచి ఏదైతే డివిడెండ్ వస్తుందో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ కదా. ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఇట్స్ ట్యాక్సిబుల్. సో ఇక్కడ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ గ్రేటర్ 25% ఆర్ మోర్ షేర్స్ హోల్డ్ చేస్తే నార్మల్గా ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎట్ ద స్లాబ్ రేట్స్. కాకపోతే 26% ఆర్ మోర్ హెల్డ్ చేస్తే అప్పుడు కంపెనీ హ్యాస్ టు పే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్, కంపెనీ హ్యాస్ టు పే ట్యాక్స్ అనమాట. కంపెనీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఆన్ డివిడెండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15%. 15% ఎట్ ద రేట్ ఆఫ్ 15% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అండ్ సర్చార్జ్ ఈజ్ అప్లికబుల్ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఎక్సిడ్స్ 1 crore. 1 crore దాటుతేనే ఇక్కడ సర్చార్జ్ అప్లికబుల్. అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎలాగైనా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసేటప్పుడు డీడీటీ పే చేయాలి. బట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. డీడీటీ కంపెనీ నుంచి డివిడెండ్ రిసీవ్ చేసుకున్న ఏదైతే డివిడెండ్ రిసీవ్ I hope the video is useful.